నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణను ముంచెత్తిన వరుణుడు 52.3 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు. వేర్వేరు జిల్లాలో 9 మంది మృతి. మున్నేరు మహోగ్ర రూపానికి వణికిపోయిన ఖమ్మం. జల దిగ్బంధంలో లోతట్టు కాలనీలు. అతలాకుతలమైన ఉమ్మడి జిల్లా. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలో వరద బీభత్సం. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరిన నీరు. పలు చోట్ల చెరువులకు గండ్లు. ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలకు సీఎం రేవంత్ ఆదేశాలు. విద్యా సంస్థలకు సెలవులపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచన. బుడమేరు ఉధృతికి విజయవాడ విలవిల. నీట మునిగిన సింగ్నగర్. మున్నేరు ఉగ్రరూపానికి సమీప ప్రాంతాల ప్రజల బెంబేలు. విజయవాడ సింగ్నగర్లో పర్యటించిన చంద్రబాబు. బాధితుల కష్టాలు తీరే వరకు విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టీకరణ. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో వాన ప్రతాపం. పాలేరు ఉధృతికి కోదాడ వద్ద జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు. వరంగల్ జిల్లా కేసముద్రం వద్ద ధ్వంసమైన రైల్వే ట్రాక్. 80 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. మరో 49 సర్వీసుల దారి మళ్లింపు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాలు నీట మునిగితే మున్నేరు మహోగ్ర రూపంతో ఖమ్మం నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరద ఉధృతికి ఖమ్మంతో పాటు ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాలోని పలు గ్రామాలు నీటి ముంపులో చిక్కుకోగా వాగులు పోటెత్తి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాయుగుండం ప్రభావంతో కుండపోత వానలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను ముంచెత్తాయి. చాలా ప్రాంతాల్లో 25 నుంచి 50 సెంటీమీటర్ల మేర వర్షం పడగా అనేక గ్రామాలు, పట్టణాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఏకధాటి వానలకు ఖమ్మం చివురుటాకులా వణికిపోయింది. ఎగువ నుంచి వస్తోన్న వరదతో మున్నేరు, పాలేరు మహోగ్ర రూపం దాల్చగా నగరంగోలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బైపాస్ రోడ్లో ఉండే రాజీవ్ గృహకల్ప, వెంకటేశ్వర్ నగర్, మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద చుట్టుముట్టగా చాలా మంది ఇళ్లపైకెక్కి తమను తాము రక్షించుకున్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు తల్లడిల్లిపోతున్నారు. ఎంపీ గార్డెన్ ప్రాంతంలో 8 మంది కార్మికులు చిక్కుకోగా హెలికాప్టర్ల సాయంతో వారిని రక్షించారు. నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలం వాల్యా తండాలో చెరువు తెగి ఊరిని ముంచెత్తింది. ఫలితంగా 10 మంది వరదల్లో చిక్కుకోగా ఓ ఇంట్లోనే 6 ఉన్నారు. బాధిత కుటుంబాన్ని కాపాడేందుకు వెళ్లిన 4 అక్కడే చిక్కుకున్నారు. తీర్థాల వరద ఉధృతిని చూసేందుకు వెళ్లి 6 వ్యక్తులు అక్కడే చిక్కుకుపోయారు. పాలేరు వాగుకు 1.5 క్యూసెక్కుల ప్రవాహంతో ప్రమాదకరంగా మారింది. కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్ద వాగులో కుటుంబం గల్లంతైంది. బాలుడు షరీఫ్ ను స్థానికులు కాపాడగా మిగతా 2 గల్లంతయ్యారు. అంతకుముందు అధికారులు బాధితులకు డ్రోన్ ద్వారా లైఫ్ జాకెట్లు అందించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వరదలో కుటుంబం చిక్కుకుపోవడంపై మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు వరద గుప్పిట్లో చిక్కుకుంది. అశోక్ నగర్ లో వరద నీటిలో చిక్కుకున్న ఓ గర్భిణీ, వృద్ధులను సహాయ సిబ్బంది రక్షించారు. లింగాల, డోర్నకల్ మధ్య రాకపోకలు నిలిచిపోగా కారేపల్లిలో కస్తూర్బా పాఠశాల ఆవరణలోకి వరద చేరింది. దంసలాపురం కాలనీలోకి వరదతో కాలనీ వాసులను మున్సిపల్ అధికారులు ఖాళీ చేయించారు. వైరా మండలంలో వరద ఉధృతికి పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నల్ల చెరువు పొంగి ఇందిరమ్మ కాలనీ పోటెత్తింది. నీరు ఇళ్లలోకి చేరగా కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాలనీని పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కుండపోత వానకు వాగులు వంకలు పొంగుతుండగా చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం సంగెం తిమ్మాపురం మధ్య వాగు ఉధృతితో చాలా ఇళ్లు నీట మునిగాయి. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జాజిరెడ్డిగూడెం మండలం అరవపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలుసుకున్న అధికారులు సుమారు 180 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కోదాడలో భారీ వర్షం కారణంగా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన కార్లలో ఓ మృతదేహం లభ్యమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దేవోజీ నాయక్ తండా గొల్లగూడెం వద్ద కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి వచ్చే కాల్వకు గండి పడింది. వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం వద్ద లో లెవెల్ బ్రిడ్జిని తాకుతూ మూసి ప్రవహిస్తోంది. పెద్దవూర ప్రాథమిక వైద్యశాలలో ఔషధాలు తడిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ములుగు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాడ్వాయి, పస్రా మధ్య అడవి ప్రాంతంలో జలగలంచ వాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. మెహబూబాబాద్, నర్సింహులపేట మండలంలోని బొడ్డి తండాలో భారీ వర్షానికి ఇళ్లు నీట మునిగాయి. తండావాసులు మిద్దెల మీదకెక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపురంలో చెరువు అలుగులో ఆర్టీసీ బస్సు చిక్కుకోగా ప్రయాణికులను పోలీసులు కాపాడారు. మహబూబాబాద్ జిల్లాలో పలు చెరువు కట్టలు తెగిపోయాయి. మరిపెడ మండలంలో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గుండాల నరసయ్య బర్ల చెరువులో గల్లంతయ్యాడు. బీచ్ రాజుపల్లి శివారులో వంతెనపై నుంచి వరద వెళ్తుండగా ఓ కారు కొట్టుకుపోయింది. అందులోని తండ్రి మోతీలాల్, కుమార్తె అశ్విని గల్లంతయ్యారు. తర్వాత ఓ రైతు పొలంలో అశ్విని మృతదేహం లభించింది. నెల్లికుదురు మండలం రావిరాల చెరువు మత్తడితో మహబూబాబాద్, నెల్లికుదురు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రావిరాలలో పలు ఇళ్లలోకి వరద చేరింది. ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్ వరకు జోరు వానల ధాటికి జనజీవనం ప్రభావితమైంది. వాగుల ఉధృతికి అనేక ప్రాంతాలు జలమయం కాగా పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి నీరు చేరి రోగులు నానా అవస్థలు పడ్డారు. వరదల్లో కొట్టుకుపోయిన వారిని స్థానికులు రక్షించారు. జోరు వానలకు మహబూబ్ నగర్ పట్టణంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జడ్చర్లలోనూ లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జడ్చర్ల, ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలోకి నీరు చేరి రోగులు ఇబ్బంది పడ్డారు. వడ్యాల గ్రామ శివారులో కేఎల్ఐ కాల్వ ఉధృతి కారణంగా కట్ట తెగిపోయింది. ఎత్తం, మైలారం గ్రామాల్లో వరి పంట నీట మునిగింది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎక్కమేడు గ్రామంలో ఇల్లు కూలి తల్లి, కుమార్తె మృతి చెందారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిరసవాడ వద్ద దుందుబి నదిలో 2 గొర్ల కాపర్లు గల్లంతయ్యారు. నాగర్ కర్నూలు పరిధిలోని నాగనూలు ఊర చెరువు వరద ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా పోలీసులు రక్షించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు చెరువులు మత్తడి దూకుతున్నాయి. హనుమాజీపేట వద్ద నక్కవాగు ఉధృతికి రోడ్డు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. చందుర్తి మండలంలో కల్వర్టులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం బడితండ, రూప్ల నాయక తండా మధ్య వాగులు పొంగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా వర్షాలతో వాగులు పొంగుతుండగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ జోరు వానలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలకు జనజీవనం ప్రభావితమైంది. పలు గ్రామాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లాలోనూ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జోరు వానలకు జంట నగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. గాలులకు కొన్ని చోట్ల విద్యుత్ తీగలు తెగిపడగా సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవగా గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు వస్తోంది. తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు. అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకుని పనుల్లో నిమగ్నం కావాలని రేవంత్ రెడ్డి కోరారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓకు పంపాలని ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో విద్యుత్ రంగాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అప్రమత్తం చేశారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలి సరఫరా నిలిచిపోయిందన్న ఆయన సత్వరమే పునరుద్ధరించే ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు.
భారీ వర్షాలు వరదలపై సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెగే పరిస్థితిలో ఉన్న చెరువుల రక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయ చర్యల కోసం జిల్లాలో టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేయాలని వెంకటరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం వరకు భారీ వర్షాలు ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భారీ వరదలకు తెలంగాణ వ్యాప్తంగా 9 మంది మరణించారని చెప్పారు. తొలుత రేపు తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన మంత్రి తర్వాత భారీ వర్షాలున్న జిల్లాలో కలెక్టర్లే సెలవుపై నిర్ణయం తీసుకుంటారని స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలను భారీ వర్షాలు, వరదలు కుదిపేశాయి. 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో రికార్డు స్థాయి వర్షంతో బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు, వాహనాలను వదిలేసి కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వరద ఇళ్లలోకి చేరగా కాలనీలు జల దిగ్బంధంలో మగ్గుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు బెజవాడ జలవాడగా మారింది. నగరంలో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. 5 దశాబ్దాల్లో కనీ విని ఎరుగని రీతిలో కుండపోత వర్షం కురవగా బుడమేరు ఉగ్రరూపం దాల్చింది. ఈ ప్రభావంతో సింగనగర్ పరిసర ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తోన్న వరదతో బుడమేరు కట్టలకు పలుచోట్ల గండ్లు పడి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, బాంబే కాలనీ, పైపుల రోడ్డు, ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, కండ్రిక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి భారీగా నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. బుడమేరు ఉగ్రరూపానికి సింగనగర్ పరిసర ప్రాంత ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కొందరు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. మరికొందరు ఇళ్లపైకి చేరి ప్రాణాలు కాపాడుకున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు ట్రాక్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గర్భిణీలను అంబులెన్సులతో ఆసుపత్రులకు తరలించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాను వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. మైలవరంలో ఎల్హెచ్ఆర్ కాంప్లెక్స్ ఎల్లార్లలోకి వర్షపు నీరు చేరింది. దుకాణదారులు మోటార్ల ద్వారా బయటకు తోడారు. జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద జాతీయ రహదారి వంతెనకు ఆనుకొని పాలేరు ప్రవహిస్తోంది. నివాసాల్లోకి నీరు చేరి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చందర్లపాడు మండలం పాత బెల్లంకొండవారి పాలెంలో కోళ్ల ఫారాలు మునిగి కోళ్లు చనిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం, జీ కొండూరు, రెడ్డిగూడెం, కొండపల్లి, విజయవాడ రూరల్ మండలాల్లో వర్షాలకు జనం ఇబ్బంది పడ్డారు. తిరువూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ నీట మునిగింది. నివాస గృహాల్లోకి నీరు చేరింది. పరిటాల గ్రామంలో నూకన్ బ్లాక్స్ ఫ్యాక్టరీలో చిక్కుకున్న 50 మందిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. కొండపల్లి శాంతినగర్లోని ఇందిరమ్మ కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. 200 కుటుంబాలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతానికి తరలించారు. పామర్రు నియోజకవర్గంలో వర్షాలకు డ్రైన్లు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. గన్నవరాన్ని వరద చుట్టుముట్టింది. లోతట్టు కాలనీల్లోకి నీరు చేరింది. బుడమేరు ఉధృతితో గుడివాడ హనుమాన్ జంక్షన్ రహదారిని పోలీసులు మూసివేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదలతో అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాల్లో పలు రకాల పంటలు నీటిపాలయ్యాయి. ఉత్తర చిరువోల్లంకలో కరకట్టపై లాకులు పనిచేయక నది నుంచి వరద పొలాలను ముంచెత్తింది. వరద ప్రభావిత గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నూజివీడు పరిధిలో చిక్కుకున్న 62 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కనీవిని ఎరుగని రీతిలో విజయవాడను వరదలు ముంచెత్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బుడమేరకు పడిన గండిని గుర్తించకపోవడం వల్లే ఈ విపత్తు సంభవించిందన్న ఆయన సింగనగర్ పరిసర కాలనీలో 1,00,000 మందికి పైగా తీవ్రంగా పడుతున్నట్టు వెల్లడించారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించి వారికి ధైర్యం చెప్పిన చంద్రబాబు ఆహారం సహా ఇతర సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచే సహాయ పునరావాస చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అక్కడి నుంచే చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. పవర్ బోట్లను పంపాలని కోరిన సీఎం తక్షణ సాయం కోసం విజ్ఞప్తి చేయగా అమిత్ షా సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం సమీక్షిస్తున్నారు. మొదట తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు హోంమంత్రి, సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితిపై సమీక్షించారు. బుడమేరు వాగును కొల్లేరులో కలిపే పనులను గత ప్రభుత్వం సరిగా చేయలేదన్న చంద్రబాబు దానివల్లే వీటీపీఎస్ విజయవాడ మునిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో 37 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందన్న ఆయన ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోందని, దిగువ ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టడం సహా లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. తర్వాత బుడమేరు వరదతో నీట మునిగిన సింగనగర్ ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా బోటులో వెళ్లిన చంద్రబాబు బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
అరగంట పాటు వరద నీటిలో తిరిగిన చంద్రబాబు బాధితులను పూర్తిగా ఆదుకునే వరకు అండగా ఉంటారని ప్రకటించారు. బుడమేరులో ఊహించని స్థాయి వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. బుడమేరు బ్రీచ్ అయింది. అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు. ఈ 3 నెలల్లో అది ఎప్పుడో క్లోజ్ చేసి ఉండాల్సింది. ఎక్కువ వర్షం పడడం, ఎక్కడ చూసినా నీళ్లు వచ్చేయడం, దానివల్ల ఆ నీళ్లంతా వచ్చి టౌన్ మీద పడిపోయింది. ఎప్పుడు ఇంత విపత్తు విజయవాడలో చూడలేదు. నేను ఆ ఇండ్లపై ఉండే వాళ్ళకి అందరికి ఒకటే భరోసా ఇస్తున్నా, వాళ్ళకి కావలసిన నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తా. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు బయట తీసుకొద్దాం. నేను ఒకటే ఈ ప్రాంతంలో అందరినీ కోరుతున్నా, బిల్డింగ్లు ఉన్నాయి, కింద ఉండే వాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్లో అట్లా మీరు అకామిడేట్ చేయండి. కష్టకాలంలో మానవతా దృక్పథంతో మీరు కూడా సహకరించండి. పూర్తిగా అందరిని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను. హెల్ప్ లైనే కాకుండా నేనే కూర్చుంటా, అన్ని విధాలా కాపాడుకునే వరకు నేను ఇక్కడే ఉంటా. తర్వాత కలెక్టరేట్ కు చేరుకున్న చంద్రబాబు ఇవాళ అక్కడే ఉండి విజయవాడలో వరద పరిస్థితి, బాధితులకు అందుతున్న సాయంపై సమీక్షించనున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయి తీవ్రతను తన దృష్టికి తీసుకురావడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. సింగనగర్లో గండి పూడ్చడంపై అధికారులతో మాట్లాడిన సీఎం వరద బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. 1,00,000 మందికి సరిపోయేలా ఆహారం సరఫరా చేయాలన్న సీఎం ఇతర ప్రాంతాల నుంచి బోట్లు, ట్రాక్టర్లు తెప్పించాలని సూచించారు. అక్షయ పాత్ర, ఇతర ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించాలంటూ అధికారులు, మంత్రులకు బాధ్యతలు విభజించారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని 6,000 మందికి యుద్ధ ప్రాతిపదికన ఆహారం ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలోను జోరువానకు లోతట్టు ప్రాంతాలు నీటమునగా దారులన్నీ చెరువులయ్యాయి. చెరువులకు గండ్లు పడి పెద్ద ఎత్తున పంట పొలాలు మునిగి రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. కుండపోత వర్షంతో గుంటూరులో జనజీవనం స్తంభించింది. శివారు కాలనీలు నీట మునిగాయి. చాలా ప్రాంతాల్లో మోకాళ్లతో నీళ్లు ఉన్నాయి. బస్టాండ్ చెరువును తలపించింది. 130 బస్సులు నిలిచిపోగా బస్టాండ్లో నిలిచిన నీటిని 3 మోటార్లతో తోడిపోశారు. గుంటూరులో ముంపునకు గురైన శివారు కాలనీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్తో కలిసి పర్యటించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇళ్లలోనే ఉన్న వారికి భోజన సదుపాయం కల్పించారు. పల్నాడు జిల్లా దొడ్లేరులో చెరువు నిండిపోగా అధికారులు గండి పెట్టారు. పెరికపాడు దొడ్లేరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మాచర్ల క్రాస్ రోడ్డు వద్దనున్న కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నీట మునిగింది. దాచేపల్లి మండలం రామాపురం మత్స్యకార కాలనీ జలమయమైంది. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అచ్చంపేట, కొత్తపల్లి గ్రామాల మధ్యలోని దోసపాటి చెరువుకు గండిపడి నీరు పంట పొలాలను ముంచెత్తింది. ఎడ్లపాడు మండలం కొండవీడు కోట వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఘాట్ రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు. అచ్చంపేట మండలం చామర్రు వద్ద కృష్ణానది లంక భూములు వరద నీటిలో చిక్కుకున్న గొర్రెలు, పశువుల కాపరులను పోలీసులు రక్షించారు. బాపట్ల జిల్లా వేమూరులో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కొల్లూరు మండలంలో కృష్ణానది పాయకు గండిపడి వరద నీరు పంట పొలాలను ముంచెత్తింది. పులిచింతల వరద ప్రభావంతో మద్దూరు వాగు పొంగి విజయవాడ, అమరావతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వట్టి చెరుకూరులో కొత్త కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. తుళ్లూరు మండలంలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. తాళ్లాయపాలెం లంక, రాయపూడి పెదలంక, ఉద్దండరాయునిపాలెం లంకలను వరద చుట్టుముట్టింది. ఇళ్లు నీట మునిగాయి. ముంపు ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎడతెగని వర్షాలకు వాగులు, వంకల్లో పొట్టెత్తిన వరద ముంచెత్తగా విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారి, విజయవాడ నుంచి కోల్కతా వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ తెల్లవారుజాము నుంచే రాకపోకలు నిలిచిపోగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గత రాత్రి నుంచి రికార్డు స్థాయిలో కురిసిన వానకు ఉప్పొంగిన పాలేరు ఉధృతికి 65వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు ఉధృతి సహా కోదాడ సమీపంలోని చెరువులు అలుగుపారగా వచ్చిన వరదకు నల్లబండగూడెం వద్ద జాతీయ రహదారిపైకి వరద ఉరకలేసింది. ఈ ఉధృతికి హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. గత రాత్రి నుంచే కోదాడ వద్ద మోహరించిన పోలీసులు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను వరంగల్ వైపు మళ్లించారు. జాతీయ రహదారిపై వరద ఉధృతికి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను సాయంత్రం వరకు నిలిపేశారు. తర్వాత విజయవాడ నుంచి గుంటూరు, పిడుగురాళ్ల మీదుగా హైదరాబాద్ కు బస్సులు నడపడం ప్రారంభించారు. బుడమేరు ఉధృతికి విజయవాడ నుంచి హైదరాబాద్, కోల్కతా వెళ్లే ప్రధాన రహదారులు పూర్తిగా నీట మునిగి వాహనాలు చాలాసేపు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
భారీ వర్షాలతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 80 రైళ్లు రద్దయ్యాయి. దాదాపు 49 రైళ్లను దారి మళ్లించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ఇంటికన్నే మార్గంలో భారీ వరదకు రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. అయోధ్య చెరువు కట్ట తెగడంతో భారీ వరదకు రైలు పట్టాల కింద కంకర కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ పైకి వరద చేరికతో విజయవాడ కాజిపేట మార్గంలో 24 రైళ్లు నిలిపివేశారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో మచిలీపట్నం సింహపురి రైళ్లు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా డోర్నకల్ రైల్వే జంక్షన్లో గౌతమి పద్మావతి ఎక్స్ప్రెస్లను నిలిపివేశారు. గార్లలోనూ పలు రైళ్లను ఆపారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో సింహపురి, బీదర్ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే వేర్వేరు చోట్ల నిలిచిపోయిన ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఇటీవల కనివిని ఎరుగని స్థాయిలో వర్షపాతం నమోదైంది. మొత్తం 20 జిల్లాల్లో 25 సెంటీమీటర్లకు పైనే వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం కాకరవాల్లో 52 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 45.6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడ, మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో 45 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. నెల్లికుదురులో 43, నరసింహులపేటలో 41, మహబూబాబాద్లో 37, దంతాలపల్లెలో 34.7 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం బుచ్చాడలో 33.6, మహబూబాబాద్ జిల్లా మరిపెడలో 33.6, కురవిలో 32 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. భద్రాద్రి జిల్లా మనుగోరులో 31.6, ఖమ్మం జిల్లా కూసుమంచిలో 31.5, సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో 31, వరంగల్ జిల్లా పర్వతగిరి, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, సూర్యాపేట జిల్లా చిల్కోరు, జనగామ జిల్లా కొడకండలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 20 చోట్ల 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అటు తెలంగాణలో రేపటి వరకు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. వేర్వేరు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఏపీలో వరుణుడి మహోగ్ర రూపానికి జలాశయాలు నుండి దిగువకు వరద ఉరకలేస్తుంది. కృష్ణానదిలో వరద ఉధృతికి జూరాల ప్రాజెక్టుకు 3,70,000 పైన వరద వస్తుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4,90,000 పైగా క్యూసెక్ల వరద వస్తుండగా దాదాపు అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్కు 4 లక్షలకు పైగా క్యూసెక్ల వరద వస్తుండగా ఎగువ నుంచి చాలా రోజులు వరద వచ్చే పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 5.5 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన పులిచింతల ప్రాజెక్టుకు 5,80,000 పైగా క్యూసెక్కుల నీరు చేరుతుండగా 6,25,000 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి కొనసాగుతుండగా 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో కోయిల్ సాగర్ నిండగా 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మదనాపురంలో సరళా సాగర్ నిండగా స్వయం చాలిత గేట్లు తెరుచుకున్నాయి. శంకర సముద్ర జలాశయం 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. రామన్పాడు జలాశయానికి వరద పోటెత్తగా 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అటు ఖమ్మం జిల్లా పాలేరులో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు భారీ గండి పడింది. పాలేరు ఎగువన 133.6 కిలోమీటర్ల వద్ద కాలువ కట్ట తెగి పొలాల్లోకి వరద నీరు చేరుతోంది. భారీ వర్షాలకు పోటెత్తిన వరద నీటిని వృధా చేయకుండా భవిష్యత్ అవసరాలకు వినియోగించుకునే విధంగా జాగ్రత్త పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు. వరద నీరు, ప్రాజెక్టుల స్థితిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఇరిగేషన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఎళ్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు ఎత్తిపోయాలని ఆదేశించారు. నంది, గాయత్రి పంపౌజ్ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాం, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు. కడెం ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదను నంది, గాయత్రి పంపౌజ్ల ద్వారా మిడ్ మానేరుకు తరలిస్తున్నారు. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని, అక్కడి నుంచి సింగూరు, నిజాం సాగర్ ప్రాజెక్టు వరకు నీటిని తరలించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏపీలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే కొన్ని వరుస ఘటనలు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనలో విద్యార్థులను అవమానించే విధంగా వైసీపీ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ ఘటన పక్కా కుట్రన్న సీఎం ఏపీలోని అన్ని హాస్టళ్లలోనూ ఇలానే జరుగుతోందని దుష్ప్రచారం చేస్తోందన్నారు. గుడ్లవల్లేరు ఘటనలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఢిల్లీ సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. అనుమానితుల ఫోన్లు, కంప్యూటర్లు తనిఖీ చేస్తామని, ఆడబిడ్డల రక్షణ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాజధాని అమరావతి మునిగిందని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి ముంపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొండవీటి వాగు వల్ల అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
బీహార్లో అక్రమంగా నడుస్తున్న గండ్ల తయారీ పరిశ్రమ గుట్టును పోలీసులు రట్టు చేశారు. బక్సర్ జిల్లాలోని భోజ్పూర్ సమీపంలోని చందా గ్రామంలో ఇంటిలోనే చిన్న తరహా గండ్లను తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లి తనిఖీలు చేసిన పోలీసులు 7గురిని అరెస్టు చేశారు. అక్కడ తయారు చేస్తున్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గండ్ల తయారీ యంత్రాలను సీజ్ చేశారు. కొద్ది రోజులుగా తామిక్కడ పనిచేస్తున్నట్లు అరెస్టైన నిందితులు చెప్పారని బక్సర్ ఎస్పీ మనీష్ కుమార్ తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.